బీసీలకు న్యాయం చేయడం. ఒక విషయం మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ పెత్తనం అనుకుంటున్నాం, ఇక్కడ బొత్స ఉన్నాడు. పాపం బొత్స మనిషి అయితే లావుగానే ఉంటాడు. అయితే ఆయన ఏం చెప్తాడో మనకు ఒకసారి అర్థం కాదు. కానీ పెత్తనం మాత్రం మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఇప్పుడు సుబ్బారెడ్డి, ఇప్పుడు బొత్స మాత్రం దీని గురించి మాట్లాడలేడు. అంటే ఇక్కడుండే బీసీలు పనికిరారు. ఎక్కడెక్కడనో పెత్తందారులు వచ్చి ఇక్కడ బీసీలకు నాయకత్వం వహిస్తారంటే ఎక్కడ న్యాయం అని అడుగుతున్నా. అదే తెలుగుదేశం హయాంలో ఉత్తరాంధ్ర నుంచి ఒక మంత్రి కేంద్రంలో ఇస్తే అది గౌరవనీయులు ఎర్రంనాయుడు గారికి ఇచ్చాం. ఇక్కడుండే కళా వెంకట్రావు గారు కానీ అనేక మంది మంత్రులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నా ఆలోచన ఒకటి, ఉత్తరాంధ్రకు నీళ్లు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, ఇంకో పక్క ఇండస్ట్రీస్ రావాలి, ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం కేంద్రంగా పెట్టుకుని అన్ని ప్రాంతాలు మనం అభివృద్ధి చేయగలిగితే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది, బ్రహ్మాండం అవుతుంది. దీనికి తప్పకుండా నేను ఒక ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తా. ఉత్తరాంధ్రకి న్యాయం చేసే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం పార్టీ హయాంలో 1600 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాం. ఈరోజు మీరు ఏం చేశారు? ₹1 ఖర్చు పెట్టారా? మీరు ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా.